పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చాలు. రాత్రికాల సమయంలో దేవుని వాక్య భాగాన్ని కొంచెం మనం ధ్యానం చేయటానికి ముందు మానవుని యొక్క దోషములను, మానవుని యొక్క పాపములను పరిహరించడానికి ఈ భూమి మీద కానీ ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఈ భూమి మీద మానవుల యొక్క పాపమును, శాపమును కొట్టివేయటానికి, తుడిచివేయటానికి, తీసివేయటానికి ఎవరికి అధికారం ఉంది చెప్పండి? ఎవరికి ఉంది? దేవునికి అధికారం ఉంది. పొనికాలు ఉన్నారా అధికారం కలిగిన వాళ్ళు? చెప్పండి, ఎవరు ఉన్నారా? నీ పాపాలు నేను తీసేస్తాను, నీ పాపాలు నేను తుడిచేస్తాను, నీ పాపములను కడిగేస్తాను అని చెప్పగలిగిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేరు. కారణం ఏంటి? పాపముల పైన, శాపము పైన, భూమి మీద, ఆకాశమందు, సర్వలోకాలలో అన్నిటి మీద అధికారము కలిగిన వారు ఎవరైతే ప్రభు అయినా యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక్కడికి మాత్రమే అధికారం ఉంది. ఒక వ్యక్తి మానవుని యొక్క పాపమును పరిహరించడానికి, మానవుని యొక్క పాపమును తీసివేయటానికి, మానవుని యొక్క పాపమును కడిగివేయటానికి సర్వాధికారము కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయనకొక్కడికి అధికారం ఉంది. ఈ భూమి మీద ఎవరికి లేదు అధికారం. ఎందుకో తెలుసా? ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది. కానీ మనకు దేని మీద అధికారం ఉంది? ప్రభువారు అంటారు, మీరు కూడా దాని మీద అధికారం కలిగి ఉండండి అన్నాడు. దేని మీద? పాపం మీద, శాపం మీద, ఈ లోకానుసారమైన దురాశల మీద, చెడాశల మీద, దుష్టాశల మీద, శారీరక సంబంధమైన ప్రతి దాని మీద మీరు కూడా అధికారాన్ని తీసుకోండి అన్నాడు దేవుడు. జయించాలని చెప్పాడు. లోకములో ఉన్నవి రోగాల మీదైనా, బాధల మీదైనా, కష్టాల మీదైనా, ఇంకా చెప్పాలి అంటే దయ్యాల మీదైనా, లోకంలో సంచరించే దురాత్మలు, చెడాత్మలు, అంధకార చీకటి శక్తులు ఏవైనా సరే వీటన్నిటి మీద మీకు నేను అధికారము ఇచ్చాను అని ప్రభువారు శిష్యులను పిలిచి వారందరితో ఈ మాట చెప్తాడు. ప్రభువారు వారిని పిలిచి వారికి మాట చెప్తూ, మీకు సర్వాధికారం ఇచ్చాను, మీరు నా నామం పేరట బోధిగంతముల వరకు వెళ్ళి నా నామం పేరట మీరు గొప్ప కార్యాలు చేయండి అని వారి మీద ఆయన ఊదాడు. కావునా ఆయన ఊదాడు. ఏం ఊదాడు? పరిశుద్ధాత్మను ఊదాడు. యేసు ప్రభు శిష్యుల మీద పరిశుద్ధాత్మను ఊదాడు. ఆ పరిశుద్ధాత్మ ఊదబడిన శిష్యులే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ మధ్యకాలంలో చోట ఒక ఆయన ఈ పని చేశాడంట, పరిశుద్ధాత్మ నీ మీద ఊతున్నాను అన్నాడంట. మొత్తం ఆయన ఊదాడు, ఆయన వెళ్ళి కార్యం చేయలేకపోయాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఈయన ఆయన మీద ఊదాడు, ఆయన వెళ్ళి కార్యం చేయలేకపోయాడు. ఏం చేయాలి? సిగ్గుపడాలి, అవమానపరచబడాలి. ఇట్లారా ఒక మనిషికి అలాంటి అధికారం ఇవ్వగలడా? ఇవ్వలేడా? ప్రశ్న మీకే ఇస్తున్నాను ఇప్పుడు. ఒక మనిషికి అధికారం ఇవ్వగలడా? ఇవ్వలేడా? చెప్పండి. ఇవ్వగలడా? ఇవ్వలేడు. ఎందుకో తెలుసా? వాటన్నిటి మీద అధికారం కలిగింది ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఆయన ఇవ్వగలడు, ఆయనే చేయగలడు, ఆయన ఇవ్వగలడు. శిష్యులకు అధికారం ఇచ్చాడు, వెళ్ళండి
నా నామం పేరట మీరు దయ్యాలను వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, వెళ్ళండి, గో అన్నాడు. ఆ ఊదబడిన అభిషేకం కలిగిన పేతురయ్య ఇలాగెళ్తుంటే, పేతురయ్య నీడబడిన రోగులు, చెప్పండి, పేతురయ్య నీడబడితేనే రోగులు స్వస్థత పొందారు. ఎంత అద్భుతం అండి! పేతురయ్య వెళ్తా ఉంటే ఆ నీడబడిన రోగి లేచి నడుస్తున్నాడు, పరిగెత్తున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి! సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుండి అధికారం పొందిన శిష్యులు వాళ్ళని నీడబెడితేనే రోగులు బాగుపడతారు. ప్రభు దగ్గర నుంచి తీసుకోవాలి అధికారం, ప్రభు ఇవ్వాలి. ఒక మనుష్యుడు నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, నువ్వెంత పెద్ద సేవకుడివైనా, నువ్వెంత పేరు కలిగి ఉన్నా, నువ్వు బిషప్ అయినా, నువ్వు రెవరెండ్ అయినా, నువ్వు కెప్టెన్ అయినా, నువ్వెవరైనా కావచ్చు, ఒక వ్యక్తికి నువ్వు ఒక అధికారాన్ని ఇవ్వలేవు. లోకానుసారంగా ఇవ్వచ్చు, పోస్టులు ఎన్నైనా, ఎన్ని ఉద్యోగాలైనా ఇవ్వచ్చు, ఎన్ని ప్రమోషన్లు అయినా ఇవ్వచ్చు. కానీ ఒక దైవజనుడు మరొక దైవజనుడికి ఆ అధికారం ఇవ్వాలి అంటే అంత సామాన్యమైన పని కాదు. కానీ అపోస్తలుల ద్వారా ప్రభు అధికారాన్ని చెలాయించాడు, అపోస్తలుల ద్వారా ప్రభు అధికారాన్ని కొనసాగించాడు, అపోస్తలుల ద్వారా ప్రభు అద్భుతాలు జరిగించాడు. కానీ ఈ కాలానికి, ఈ దినాల్లో మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎన్ని గొప్పలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని రకాలుగానే మాట్లాడుకోవచ్చు, పొందుకోండి అనొచ్చు, తీసుకోండి అనొచ్చు, రకరకాలుగా మాట్లాడవచ్చు. నా దేవుని బిడ్డలారా, నువ్వు అభిషేకం పొందుకో అన్నంత మాత్రం అభిషేకాన్ని ఎవరు పొందుకోలేరు. పరిశుద్ధాత్మను పొందుకో అనగానే పరిశుద్ధాత్మను ఎవరు పొందుకోలేరు. అది నీకు సాధ్యం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తున్న ఓ అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఆయన ఇస్తేనే తప్ప నీకు నువ్వుగా ఏమీ చేయలేవు. తండ్రి చిత్తమైతేనే, ఆయన ఇస్తేనే. ఆయన అధికారం ఇచ్చి పంపించాడు కనుక వాళ్ళ అధికారముతో ప్రభునామ పేరిట కార్యాలు చేయగలిగారు. నువ్వు అధికారం ఎక్కడ తీసుకున్నావు? మన వల్ల కాదు అది. కాకపోతే ప్రార్థన చేస్తూ ప్రార్థనా బలాన్ని పొందుకుని ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా ఈ రోగిని బాగు చేయయ్యా, ఈ రోగిని స్వస్థపరచయ్యా, ఇదిగో ఈ హృదయంతో బాధపడుతుందయ్యా, ఈ దురాత్మని అల్లగొట్టయ్యా అని ప్రభు పాదాల మీద పడితే ఆయన దయ ఉంటే అది వెళ్ళిపోద్ది, లేకపోతే ఏమి జరుగుతుందో అది జరుగుతుంది. అంతే. అలాంటి అధికారం పొందిన శిష్యులే ఓసారి ఫెయిల్యూర్ అయిపోయారు. అవునా? ఫెయిల్యూర్ అయిపోయారు. ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో కూర్చున్నారు. అది ఎరిగిన యేసయ్య ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వస్తే ఆ ఇంటి యజమాని అంటాడు, అయ్యా నీ శిష్యులు పిలిచాను బ్రహ్మా, కానీ నీ శిష్యులు ఎందుకో ఈ కార్యాన్ని చేయలేకపోయారు. ఎందుకు ప్రభువా, ఎందుకు చేయలేకపోయారు ప్రభు అని అడిగితే యేసు ప్రభు ఆ వ్యక్తికి జవాబేమీ ఇవ్వలే. ఆయన తీసుకుని వెళ్ళి రమ్మని, అప్పుడు యేసు ప్రభు వారు ఆ ఇంటి దగ్గర కార్యం చేయగా ఆ బిడ్డ స్వస్థత పొంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏకాంతంగా ప్రభుతో కూర్చున్నప్పుడు శిష్యులు అడుగుతారు, నాయనా మేమెందుకు ఆ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాం నాయనా, ఎందుకు చేయలేకపోయావు నాయనా, ఎంత ప్రార్థన చేసినా ఎంత ప్రయత్నం చేసినా దురాత్మ పోలేదు నాయనా, ఏంటి అంటే యేసుప్రభు వారు చిన్న మాట చెప్పారు. ఏంటది? ఇలాంటిది ఏదైనా పోవాలి అంటే చెప్పండి, ఏంటంటే ప్రార్థన వలన తప్ప మరి దేని వలన సాధ్యం కాదు. పుట్టినోట్లో ఉంటుంది ఉపవాసం కదా, ఉపవాసం వలన సాధ్యమవుతుంది. దేవుని స్తోత్రం. ఉపవాసం వలన వాళ్ళకి సాధ్యమయ్యేది. అంటే
ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? శిష్యులు ఉపవాసం ఉండకుండా, చెప్పండి, ఉపవాసం లేరు కాబట్టి దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు వాళ్ళకి చెప్పిన మాట అదే, ఉపవాసం వల్లనే కార్యాలు చూడగలుగుతారు. ఉపవాసం ఉంటేనే అద్భుతం చూడగలుగుతారు. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అద్భుతాలు చూసిన అదే శిష్యులు, అదే అపోస్తలులు అద్భుతాలు చేయగలిగారు. అదే అపోస్తలులు ఓ సందర్భంలో చేయలేకపోయారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ప్రార్థన చేస్తే కొన్నిసార్లు వెంటనే కార్యం జరుగుతుంది. ఎప్పుడో తెలుసా? భారం కలిగి, పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, భారముతో ప్రభు పాదాల దగ్గర ప్రార్థించినప్పుడు కార్యం జరుగుతుంది. కొన్నిసార్లు కార్యం జరగదు. నెలల తరబడి ప్రార్థన చేసిన అద్భుతం జరగదు. ఎక్కడ ఈ బలహీనత? కీర్తనకారుడు అంటాడు, తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? ఒక కార్యం మనం చూడాలంటే ప్రార్థన ద్వారా కార్యం జరగట్లేదు అంటే ఎక్కడో పొరపాటు ఉంది. ముందు ఆ పొరపాటు ఎక్కడున్నో దాన్ని పట్టుకోవాలి. ఒక డాక్టర్ ఒక పేషెంట్కి మెడిసిన్ ఇవ్వాలంటే ఆ పేషెంట్లో ఉన్న రోగాన్ని డాక్టర్ క్యాచ్ చేయాలి, ముందు దాన్ని తీసుకోవాలి. ఆ పేషెంట్లో ఉన్న రోగం ఏంటో తెలుసుకున్నాకే అప్పుడు మెడిసిన్ ఇవ్వటం ప్రారంభిస్తాడు. రోగం తెలియకుండా డాక్టర్ మెడిసిన్ ఏమి ఇవ్వడు. అంతే, ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు చూడాలి అంటే ముందు మనల్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ముందు మనం సరి చేసుకోవాలి. ఎందుకు జరగట్లేదు అంటే ఎందుకు జరగట్లేదో అది నీకే తెలుసు. ఓహో, వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర సమాధాన పడాలి. దేవుని స్తోత్రం. కీర్తనకారుడు అదే అంటాడు, తన పొరపాటును కనుగొనగలిగిన వాడు ఎవడు? పొరపాటు గ్రహించగలిగిన మనిషి, తన పొరపాటు ఏంటో, తన బలహీనత ఏంటో, తన అవిధేయత ఏంటో తెలుసుకున్న మనిషి దాన్ని ప్రభు దగ్గర పెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి బలమైన కార్యాన్ని చూడగలుగుతాడు. దేవుని స్తోత్రం. లేకపోతే చూడలేం. పొరపాటుగానే ఉంటే కార్యం జరగదు. సొలొమోను మహారాజు అంటాడు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు, కార్యాలు చూడగలుగుతాడు. రాత్రికాలం ముందు బిడ్డలారా, ముందు మనల్ని మనం సరి చేసుకోవాలి. యెషయా ప్రవక్త అంటాడు, మీకును మీ దేవునికి మధ్య, చెప్పండి ఏంటంట, మీ పాపములు అడ్డుబండగా ఉన్నాయి. ఎంత అడ్డుబండగా ఉన్నాయంటే మీకు మేలు జరగకుండా ఆపగలిగినంత బలమైన అడ్డుబండగా ఉన్నాయి మీ పాపములు. ముందు అవి తొలగించాలి, వాటిని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. అంతే. అవి తుడిసివేయబడాలి అంటే మన ప్రభు దగ్గరకు వచ్చే ముందు సమాధాన పడాలి. ఆయన మీ దోషములన్నిటినీ క్షమించువాడు, మీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. మీ పాపములు దోషములు పరిహరించి తొలగించాలి అంటే ముందు మనల్ని మనం దేవుని దగ్గరికి వచ్చి మన బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. పేతురయ్య యేసయ్య పాదాల మీద పడి, అయ్యో నేను పాపాత్ముణ్ణి నేను పాపాత్ముని ప్రభు అని ఒప్పుకున్నాడండి. శిష్యుడు చిన్న బలహీనత ఉన్నా, చిన్న అవిధేయత ఉన్నా ముందు ప్రభు దగ్గర మనం ఒప్పుకోవాలంతే. ఉదయకాలం భర్త మీద పోట్లాడవు అనుకో, గొడవ ఏదైనా చిన్న గొడవ వచ్చి మాట అనుకున్నావు అనుకో, సాయంకాలం ముందు ఏం చేయాలి? ముందు ప్రభు సన్నిధిలో చెప్పండి సమాధానపడి అప్పుడు భర్తని క్షమాపణ కోరుకోవాలి.
క్షమాపణ కోరుకోవాలి. భార్యను అన్నామనుకో, క్షమాపణ కోరుకోవాలి. ఇద్దరు క్షమాపణ కోరుకుని క్షమించబడి సరిచేయబడ్డారనుకోండి, మరుసటి దినం ప్రభు వాళ్ళ దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. దేవుని స్తోత్రం. లేకపోతే కుదరదు. సమాధాన పడకుండా, ఐక్యత లేకుండా, మనసుల వేదన బాధ రకరకాలు పెట్టుకొని వినాశ నిస్పృహలతో మందిరానికి వచ్చి ప్రభు బల్ల దగ్గర రావటం మంచి పని కాదు. అంతే, సమాధాన పడాలి దేవుని పిల్లలు. భార్య భర్తలైనా, అత్తకోడళ్ళైనా, మామాళ్ళైనా, అన్నదమ్ములైనా, తండ్రి కుమారుడైనా, తల్లి కుమార్తె అయినా సరే సమాధాన పడకుండా పరిశుద్ధమైన ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ముట్టుకోకూడదు. సమాధాన పడాలి దేవుని బిడ్డలు. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలు. మనం ఎవరమే చెప్పండి? మనం ఎవరమే? వెల ఇచ్చి కొనబడిన వారు. మనం కొనుక్కున్నాడు మన దేవుడు. బిడ్డలారా, మనల్ని కొనుక్కున్నాడు. మనం ఏమై ఉండగా దావీదంటాడు, నేను తల్లి గర్భములోనే పాపముతోనే నా తల్లి గర్భమును ధరించాను, నేను పాపములోనే పుట్టాను, పాపముతోనే నా తల్లి గర్భమును ధరించింది. పాపముతో పుట్టిన మనము, శాపగ్రస్తులమైన మనము పాపములో ఉండగా పరిశుద్ధుడైన దేవుడు కలువరి శిలువలో పవిత్ర రక్తాన్ని సిందించి పరిశుద్ధ రక్తముతో మనలను కడిగి మనలను కొనుక్కున్నాడు. స్తోత్రం చెప్పండి. పాపములో పుట్టిన మనలను, మన పాపములను పరిహరించి ప్రభు మన కొరకు ఆయన శిలువ రక్తాన్ని వెలపెట్టి మనల్ని ఏం చేశాడు? కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరమే చెప్పండి? దేవుని సొత్తైన పిల్లలు. మనల్ని కొనుక్కున్నాడండి. తల్లి గర్భములో పాపములోనే పాపపు జీవితంలో ఉన్న మనలను పవిత్రుడైన ప్రభు, పరిశుద్ధుడైన ప్రభు, నిష్కల్మషుడైన ప్రభు, నిందారహితుడైన ప్రభు, ఏ పాపములోని పరిశుద్ధుడైన దేవుడు కలువరి శిలువలో రక్తాన్ని చిందించి ఆ రక్తముతో మనలను కొనుక్కున్నాడు. వెండి బంగారాలు ఇచ్చి మనల్ని కొనలేదు దేవుడు. ఏమిచ్చాడు? రక్తం. శిలువ రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. మన కొరకు ఆయన చేసిన త్యాగం, మన కొరకు ఆయన చేసిన ఖర్చు, మన కొరకు ఆయన పడిన శ్రమలు ఎవరి కొరకు పడలేదండి. మానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు పడిన శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు, అపనిందలు, ఎన్ని రకాలు యేసయ్యను దూషించారు బిడ్డలారా. ఈ పాపము లేని పరిశుద్ధుడైన దేవుడు అన్యాయపు మనుషుల చేత దూషించబడ్డాడు మన నిమిత్తమై. ఇంకా నువ్వు దేవుని బిడ్డగా బ్రతకకపోతే, ఆయన శిలువ రక్తపు విలువేంటో తెలియకపోతే ఇక మనం జీవించేందుకు సుఖం. అందుకే ప్రభు అన్నాడు, వారు పేరుకు మాత్రమే జీవిస్తున్నారు, కానీ వాళ్ళు ఏమన్నారట? మృతులే, సచ్చిన వారితో సమానం. ఆ స్థితిలో మనం ఉండకూడదు బిడ్డలారా, మనం ఉండకూడదు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోండి. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద పాపములను క్షమించడానికి చెప్పండి ఏముందంటే ఆయనకి అధికారం కలిగిన దేవుడైనా, అధికారము కలిగిన దేవుడైనా. ఒక రోగి యేసయ్య దగ్గరకు వచ్చాడు. యేసయ్య దగ్గరకు వచ్చి నన్ను స్వస్థపరచమని అడిగితే ప్రభు ఏమన్నారు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. అంతే. ఆ
రోగి బాగుపడాలంటే ముందర పాపములు క్షమించబడాలి. నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు స్వస్థత పొందనగానే వాడు వెంటనే శుద్ధుడైన. దేవుని స్తోత్రం. ఆ దేవుని బిడ్డలారా, మన జీవితం కొరకు, మన బ్రతుకును, మన స్థితిని యేసు ప్రభు ఎంతగా 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 మార్చాడు అంటే, ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా అర్థం లేని ప్రార్థన చేస్తున్నారు అంటే ఇంకెలాగూ. ఇంకా చాలా మంది అర్థం లేని ప్రార్థన చేస్తున్నారు. కానీ నీ కొరకు యేసయ్య చేసిన త్యాగం ఏంటో నువ్వు తెలుసుకుంటే, ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదాల మీద పడి నువ్వు క్షమాపణ కోరకుండా ఉండలేవు. క్షమాపణ కోరకుండా ఉండలేవు. బిడ్లారా, ఎందుకో తెలుసా? ఆయన క్షమించుటకు, చెప్పండి, ఏ మనసు కలిగిన వాడు? సిద్ధ మనసు కలిగిన దేవుడు అయ్యా అని దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. అయ్యా, నువ్వు పాపములను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. అంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు దేవుడు. ఆయన పిల్లలు ఎప్పుడు ఆయన సన్నిధికి వచ్చి, ఎప్పుడు క్షమాపణ కోరుకొని, ఎప్పుడు పశ్చాత్తాపపడితే అప్పుడే క్షమిస్తాడు ఆయన. సిద్ధ మనసు కలిగిన దేవుడు. మూడో మాట మీకు చెప్తాను. యెషయా గ్రంథము 38:17. యెషయా గ్రంథము 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నిటిని వేసుకుని ఎక్కడ దారేసాడట? సముద్ర భగవతము. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన! మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమైంది. ఎందుకో తెలుసా? నీ పాపములు, నా పాపములు, సర్వ మానవాళి పాపములను ఆయన వీపున వేసుకుని మోసుకుని వెళ్ళి సముద్ర అగాధముల వాటిని ముంచివేశాడు. అవి మరెన్నడూ తిరిగి రాకుండా, ఎన్నడూ రాకుండా అవి తీసుకెళ్లి ప్రభు ఎక్కడో బంగాళాఖాతంలో మధ్యలో పడేస్తే చాలా మంది ఎత్తుక్కుంటున్నారు. నా పాపం ఎక్కడుంది, నా అవిధేయత ఎక్కడుంది, నా మునుపుడిది ఎక్కడుంది, గతం ఎక్కడుంది, గతం ఎక్కడుంది. అది ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు చెప్పండి? సముద్ర అగాధంలో పారేస్తే ఇంకెక్కడుంది, ఇంకెక్కడుంది ఎత్తుక్కుంటున్నారు చాలా మంది. నా దేవుని బిడ్డలారా, నీ భారాన్ని, నీ కష్టాన్ని, నీ రోగాన్ని, నీ పాపాన్ని, నీ శ్రమను, నీ శరణు సమస్తాన్ని తీసుకెళ్ళి అగాధ సముద్రంలో ముంచేస్తే ఇంక నీకెందుకు బాధ? ఇంకెందుకు నీకు బాధ? ఆయన సన్నిధిలో సంతోషించి ఆనందించి పరవశించవలసిన బిడ్డలు ఇంకా ఇంకా దావీదు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తూ దావీదు అంటున్నాడు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించాడు అన్న సంగతి మనకు తెలియాలి. నా దోషములు నా దేవుడు క్షమించాడు అన్న సంగతి మనకు తెలియాలి. తెలియాలి బిడ్డలారా, తెలియాలి. అది తెలిసేంత వరకు నీకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రభువుని అడగాలి, నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు ప్రభువుని అడగాలి. యేసయ్య అంటాడు, అయ్యో ఈ దోష శిక్ష నేను భరింపజాలనిది, భరించలేదు. ఎందుకు అంత బాధ? ఎందుకు యేసయ్య అంత బాధపడ్డాడు? కారణం ఏంటి చెప్పండి? ఏంటి కారణం? తన తమ్ముని మీద పడి కయ్యూను హేబెలు
కయ్యూను అంటాడు, నా దోష శిక్ష నేను భరింపజాలనిది. కారణం ఏంటి? ఎప్పుడు అర్థమైంది కయ్యూనికి? చెప్పండి. శాపము కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు, దేవుని చేత శపించబడినప్పుడు, శాపగ్రస్తుడైనప్పుడు అప్పుడు కనపడుతుంది, అర్థమవుతుంది కయ్యూనికి. అయ్యో, అంత భరించలేదన్న సంగతి తెలిసి తమ్ముడిని చంపకముందు తెలీదా? ఇప్పుడు నరహత్య చేసేవాడికి తర్వాత ఎలాగైనా మనం పట్టుబడతాము, మనకు శిక్ష పడుతుంది, ఉరి శిక్ష పడుతుందో యావజ్జీవ కారాగార పడుతుందో అన్న సంగతి అడిగి తెలుసా తెలీదా? చెప్పండి. ఏంటి మాట్లాడరేంటి? ఒక వ్యక్తిని నరహత్య చేసేవాడికి మనం ఎప్పుడైనా దొరుకుతాము, దొరికిన రోజున అయితే సెంటర్ జైలు జీవితకాలం, లేదు అంటే ఉరి శిక్ష. తెలుసు వాడికి, అయినా సరే అతడు ఆ పని చేయడానికి వెనుకాడడు. ఆ తర్వాత అతనికి శిక్ష పడిన తర్వాత అప్పుడు బాధపడతాడు, అయ్యో ఈ బాధ, ఈ శిక్ష నేను భరింపజాలనిది. అప్పుడు అర్థమైందండి కయ్యూనికి. తమ్ముడు చంపేటప్పుడు తెలియలేదే. దేవుని బిడ్డలారా, పరిస్థితులు మార్చుకోకపోతే, ఇంకా గతం వైపు తిరిగి బ్రతుకుతా ఉంటే, ఇంకా నువ్వు గతంలోనే ఉంటే ఇంక నీ జీవితం ఏంటి? నీకు ప్రయోజనం? ఇంక నీకేంటి ప్రయోజనం? ఆయన నిన్ను ఒక్కొక్క దెబ్బ కొడుతూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు పరిపూర్ణతలోనికి వస్తావా రావా? ఆ దెబ్బలు భరించి అలాగే అడవుకు అలవాటు పడిన గాడిదలాగా బ్రతుకుతున్నారు. కానీ చాలా మంది ఆ దెబ్బలైనా భరిస్తున్నారు, కానీ క్షమాపణ కోరుకుని మంచి మార్గంలోకి రావట్లేదు. ఆ దెబ్బలే వాళ్ళకి ఇష్టమైపోయింది. ఏంటి దెబ్బలంటే? చెప్పండి. వాత వేయబడిన మనస్సాక్షి. ఇంకెంతకాలం అండి? ఇంకెంతకాలం? దేవుని పిల్లలుగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనకు దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడే, ఒక భాగ్యాన్ని ఇచ్చాడే, చక్కని సహవాసం ఇచ్చాడే, సన్నిధి ఇచ్చాడే. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా మందిరానికి పరుగులు ఎత్తుకుని వచ్చి మందిరంలో ఉండి ప్రార్థన చేసుకుంటే నీ సమస్య తీరదా? చెప్పండి. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. అవమానాలు ఎవరితో? తోటికోడలతో అవమానం, నిందలు రకరకాలుగా. అన్న ఇంట్లోంచి బయటకు వస్తే చాలు ఆ శివుని ముక్కోండి తీసుకుని ముద్దులాడేదంట. ఎవరు? చెప్పండి. ఆడికి ముక్కు కారుతున్నా అన్నో ముద్దులాడేదంట. ముద్దులాడటమే. ఆయన పిలిచి ముద్దులాడా, ఈ బిడ్డను పిలిచి ముద్దులాడా, ఓ రకంగా ముద్దులాడుతూ ఉంటే అన్న చూస్తూ గుండెల్లో బాధను భరించలేక, గుండెల్లో వేదన సహించుకోలేక ఏంటి పరిస్థితి అని వెళ్ళి భర్తను అడిగింది. భర్త ఏమంటాడు? ఇట్లారా ఒక దినాన ఈ అవమానాలు, ఈ నిందలు, వీటన్నిటికీ ఎక్కడ పరిష్కారం అని ఆలోచన చేసింది. తన మనసులో దేవుడు ఆలోచన కలిగించాడు. నీ సమస్యకు పరిష్కారము నా సన్నిధి. దేవుని స్తోత్రం. పరుగున బయలుదేరి వచ్చింది. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు బిడ్డలారా పచ్చి మంచినీళ్ళు తాగకుండా, ఏమి తినకుండా, ఆసనం మీద తలపెట్టి కన్నీరు కార్చి
గుండెలు పగిలేటట్లు లోపల కుమిలి 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 ఏడుస్తూ దేవునితో ఒక ప్రమాణం చేసేసింది. ఏముందో తెలుసా? నీవు కానీ నాకు కుమారుడు ఇస్తే వాడిని మరలా నీకే ఇస్తాను ప్రభువా. ఏమైనా సరే నువ్వు కుమారుడు నువ్వు ఖచ్చితంగా వాడిని మరలా నీకే ఇచ్చేస్తా. ఏం చేస్తుందో చూద్దామని దేవుడు ఆ రోజు హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. గుండెలు పగిలేటట్లు ఏడ్చిందంటే హన్నా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఏం చేసింది? హృదయాన్ని కుమ్మరించింది. ఆమె జీవితానికి కార్యం జరగటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఆ పని నువ్వు చేయగలిగిన రోజున, అలాంటి ప్రార్థన చేయగలిగిన రోజున నీ సమస్యలు తొలగిపోతాయి, నీ బాధలు తొలగిపోతాయి, నీ రోగము తొలగిపోతే నువ్వు కోరినది నా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్ చెప్తాం. ఆమేన్. అలాంటి విశ్వాసం కలిగిన ప్రార్థన దేవుని సన్నిధిలో చేయాలి బిడ్డలారా. మనం ఎక్కడెక్కడికో పోయి ఎక్కడెక్కడో రకరకాలుగా ఏమీ చేయటం కాదు. నీ కష్టం ఆడుందో, నీ శ్రమ ఆడుందో, నీ ప్రతిఫలం కూడా దేవుడు అక్కడే దాచి ఉంచాడు. అంతే. దానికి ఉదాహరణ మీకు చెప్తాను. మారా జలములు ప్రవహిస్తా ఉన్నాయి. లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు, నోట్లో పోసుకుంటారు. ఎలాగున్నాయి? తాగిన ప్రతి వాడు వెనక్కి తిరిగి ఎవరు తిడుతున్నాడు చెప్పండి? ఎవరిని? ఐగుప్తు దేశంలో సమాధులు లేవనుకున్నావా? ఐగుప్తులో మాకు తిండాను తక్కువైందా? ఐగుప్తు దేశంలో మేము తిన్నాయి శుభ్రంగా లేవా? ఎంత బాగున్నాం మేము అక్కడ, ఎందుకు మాకు ఈ బాధలని మోషే మీద సనిగి గొనిగి మాట్లాడుతూ ఉంటే మోషే కాస్తంత పక్కకి వెళ్ళి, ప్రభువా ఏంటి నాయన నాకు ఈ బాధ, ఈ కష్టం ఏంటి నాయన? ఎన్నిసార్లు ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలం అట్లాగే మాట్లాడారు. ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర మొదలయ్యింది. అక్కడి నుంచి ప్రారంభిస్తూ ఇదిగో మారా దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా ఇస్తేనే ప్రభువా ఈ కొలువేటి నాయనని మోషే ఏడుస్తా ఉంటే దేవుడు, మోషే సమస్య ఎక్కడుంది? ఈ నదే కదా, ఇదిగో నది ఒడ్డున ఉన్న చెట్టు ఉందే, ఆ చెట్టు కొమ్మ విరిసి నీళ్ళల్లో స్తోత్రం చెప్పండి. ఆ చెట్టు కొమ్మ విరువు. సర్వ సమాజము లక్షల మంది చూస్తున్నట్లు ఆ కొమ్మ విరిసి ప్రజలందరూ చూస్తుండగా ఎగువన నీళ్లలో కొమ్మ వేయగా ఏమైనా ఇప్పుడు మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. మారా జలములు మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలు నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. మారా నీళ్లు ప్రజలు చూస్తుండగానే చెప్పండి ఏమైనా మధురంగా మార్చబడ్డాయి. ప్రజలు చూస్తుండగానే నీ కళ్ళ ముందు దేవుడు కార్యాలు జరిగిస్తూ ఉంటాడని తెలిసి కూడా కార్యాలు జరగటానికి అడ్డుగా ఉన్నదాన్ని నువ్వెందుకు తీసేయు? కార్యాలు ప్రభు చేస్తాడని తెలుసు నీకు, కానీ నీకును దేవునికి నీ మధ్య అడ్డుంది, దాని ముందు తొలగించాలి. లాజరును దేవుడు లేపలేక కాదు, లాజరుకిని సమాధికిని పైన ఉంది రాయి. ఇప్పుడు మార్తా మరియతో ప్రభు చెప్పిన మాట అది, ఆ బండను తొలగించండి, బండను దొర్లించండి.
ఎప్పుడైతే వీళ్ళిద్దరు వెళ్ళి బండను దొర్లించగలిగారో అప్పుడు నా దేవుడు లాజరు బయటికి రమ్మన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మాట చెలవిస్తే ఆగా పాతాళములో ఉన్నా ఎక్కడ ఉన్నా బయటకు వస్తాడు. కానీ ఏంటి సాక్ష్యం అంటే, మా తమ్ముడు సమాధిలోంచి లెగక మునుపు మా తమ్ముడు సమాధి మీద పెట్టిన బండను మేమే తొలగించాం. సాక్ష్యం. నువ్వు మేలెందుకు పొందుకుంటలేదు అంటే, నా దేవునికి నాకు మధ్య ఒక బండ ఉంది, ఆ బండను నేనే తొలగించాను. స్తోత్రం చెప్పండి. నేనే తొలగించాను ఆ బండని. అప్పుడు నా దేవుడు కార్యం చేశాడు. ఇట్లారా మధ్యలో ఉన్నదాన్ని తొలగించుకోవాలి. ప్రభువుకు మనకు మధ్యలో ఈ అడ్డుంది, దాన్ని తొలగించాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీకును నాకును మధ్య మీ పాపమనే బండ. యెషయా గ్రంథం 59 అంటాడు ఈ మాట. మీకు నాకు మధ్యలో పాపమనే బండ, దాన్ని తొలగించండి, తొలగించండి, తొలగించండి. అది తొలగించకపోతే కార్యాలు మనము చూడలేం, అద్భుతాలు మనం చూడలేం. కనుక బిడ్డలారా, ఈ రాత్రి ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుని యొక్క వాక్యంలో 51వ కీర్తన 9వ చరణం. 51వ కీర్తన 9వ చరణం. మా పాపములకు విముఖుడవు కమ్ము, మా దోషములన్నిటినీ తుడిచివేయము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పాలి ఏం చేయాలంట దేవుడు? చెప్పాలి ఏం చేయాలంట? తుడిచివేయి, కడిగివేయి. ఇకేమీ ఉండకూడదు ప్రభువా, నా దోషములు కంటికి కనపడకూడదు. కంప్లీట్ గా నా దోషములని తుడిచివేయి. అంతే. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ దోషములన్నిటినీ తుడిచివేసే దేవుడు. ఇంకెక్కడుంది? నీ పాపములన్నిటినీ వీపు మీద వేసుకు లగాద సముద్రములో కుక్కి వేసేవాడు. ఇంకెక్కడున్నాయి? అందుకు దేవుని పిల్లలుగా మనం, మన ప్రయాస ఎక్కడుందో, మన కష్టం ఎక్కడుందో మనం అక్కడే ప్రార్థన చేయాలి, మనం అక్కడే మొరపెట్టాలి, అక్కడే ప్రభువుని అడగాలి. అంతే. దేవుని సన్నిధికి వచ్చి అన్న ఏడ్చింది, మందిరంలోని ఏడ్చింది. ఏ షిలోహు మందిరములో కన్నీరు గార్చి హృదయాన్ని కుమ్మరించిందో, అదే షిలోహు మందిరములో తన కుమారుడు ఎపోదును ధరించి చెప్పాలి యాజకుడు అయ్యాడు. దేవుని స్తోత్రం. బిడ్డలారా, తల్లి కన్నీరు ఎక్కడుంటుందో, ఓ తండ్రి కన్నీరు ఎక్కడుంటుందో, నీ ప్రయాస ఎక్కడుంటుందో, నీ ప్రార్థన ఎక్కడుంటుందో, నీ కుటుంబానికి ఆధారం అక్కడే దొరుకుతుంది. అందుకే మన దేవుని సన్నిధిలో మన ప్రయాస ఇక్కడే ఉంది, మన కష్టం ఇక్కడే ఉంది. అందుకు దేవుని పాదాల మీద పడి ప్రార్థన చేయాలి. ఇక్కడే ప్రభు దగ్గర అడగాలి ప్రభు దగ్గర. అంతేగాని ఎక్కడ అడుకో, మనం ఎక్కడెక్కడికి పోయి ఏదేదో ఎక్కడెక్కడికి పోతే ఏం తెలుస్తుంది? మన సంగతి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మన సంగతి వాళ్ళకి తెలియదండి. మన విశ్వాసంలో ఒక ఆమె ఎక్కడికో వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పింది. ఆ పాస్టర్ గారు నాకు కొన్నాళ్ళ తర్వాత కలిశాడు. ఈ విశ్వాసరాలు మా మందిరానికి వచ్చిందండి. మా ఊరు వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు ఉన్నారంట. మా ఊరు వచ్చినప్పుడు మందిరంలో సాక్ష్యం చెప్పిందంటే, ఆ విశ్వాసరాలు చాలా మంచిదనిపించింది, నాకు చాలా భక్తి కలిగిన విశ్వాసరాలు అనిపించింది. నిజమేనండి, ఆ సాక్ష్యం ఏంటో, ఆ విధానం ఏంటో అసలు నేను ఆశ్చర్యపోయాను అన్నాడు. నేను అన్నాను, అమ్మ పుట్టిల్లు ఎవరో తెలుసు ఏంటయ్యా అన్నారన్న. అవును, మీ ఊరు వచ్చే సాక్ష్యం చెప్పడం కదయ్యా. ఎక్కడ చెప్పాలి చెప్పండి? ఎక్కడ చెప్పాలి? ఇక్కడ చెప్పాలి. నీ సాక్ష్యం అంటే ఇక్కడ చెప్పాలి. నువ్వు ఎక్కడికో పోయి ఉండదు లేదు అక్కడ చెప్తే వాళ్ళు నమ్ముతారు, కానీ ఇక్కడ చెప్తే ఇప్పుడు సాక్ష్యం చెప్పింది అనుకోండి, సుజాత లేకపోతే మరియమ్మ లేకపోతే సునీత లేసి వాళ్ళ సంగతి అంటే ఇక్కడ సంఘానికి
తెలుసు. వాళ్ళు చెప్పింది ఏదో సంఘానికి తెలుసు, జరిగింది ఏదో సంఘానికి తెలుసు. కానీ వీళ్ళు ఎక్కడికో పోయి హైదరాబాద్ పోయి లేకపోతే వైజాగ్ వెళ్ళు రాజమండ్రిలో సాక్ష్యం చెప్పారు అనుకోండి, వాళ్ళకేం తెలుసో తెలుసు సంగతి, నమ్ముతారు వాళ్ళు. నేనన్నాను ఈసారి ఎప్పుడన్నా మా ఊరు వచ్చారా మా మందిరంలో ఆదివారం అక్కడ సాక్ష్యం చెప్పిస్తాను హిందూగానని. ఊరికే మనం ఎక్కడో కాదు, దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో మన ప్రయాస మన ప్రతిఫలం ఇక్కడే. దేవుని స్తోత్రం ఇక్కడే. కాబట్టి బిడ్డలారా విశ్వాసంతో ప్రార్థన చేయండి, ప్రభు సన్నిధిలో బలమైన ప్రార్థన చేయండి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిని కాపాడుకుంటూ దేవునికి మనకి మధ్యలో ఏది ఉండటానికి వీల్లేదు. స్తోత్రం చెప్పండి. ఉండటానికి వీల్లేదు. అలాంటిది లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆయన శిలువ రక్తము ద్వారా కొనబడిన వారమని సాక్ష్యం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.